Okay friends, once again welcome to our case Apex System of English. Let's see, our today's new chapter is grammatical terms. Grammatical terms. Once you look at the word grammatical, I would the next word TRMS. Then you know one particular rule here. Whenever we keep R plus consonant, then R becomes silent. So term అనకూడదు. గ్రామటికల్ టర్మ్స్ కాదు, గ్రామటికల్ టర్మ్. గ్రామటికల్ టర్మ్స్ అంటే ఇది ఇంగ్లీష్లో ఒక బిగినింగ్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో ఒక చాప్టర్, ఫండమెంటల్స్ బేసిక్స్ ని స్టార్ట్ చేసేది. ఓకే, బట్ బిఫోర్ దాట్ లెట్స్ లెర్న్ దిస్ ఫార్ములా. వాట్ ద ఫార్ములా హియర్? A 3-point formula to learn English. A 3-point formula to learn English. If you want to be good at English, then probably we are expected to follow this formula. You know pretty well. What is that? 1, 2, 3. The first one here is understanding. Understanding. Second, practice. And third, habit. అంటే మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలనుకుంటే కనుక ఈ మూడు తప్పనిసరిగా మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. వన్ ఈజ్ అండర్స్టాండింగ్, సెకండ్ okay, one is understanding, second is practice, third is habit. ముందు చెప్పే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత దానికి ప్రాక్టీస్ చేయాలి, ఆ నెక్స్ట్ దాన్ని అలవాటుగా మార్చుకోవాల్సి ఉంటుంది కదా. ఇది అండర్స్టాండింగ్, ప్రాక్టీస్, హ్యాబిట్. ఇది తెలుగులో చూస్తే చాలా విచిత్రంగా బాగుంటుంది. చక్కగాను తెలుగులో ఏంటి అండర్స్టాండింగ్ అంటే ఏంటి తల్లి? అర్థం చేసుకోవడం. రెండు, ప్రాక్టీస్ని ఏమంటారు? అలవాటుని అభ్యాసం చేయడం అంటారు. అభ్యాసం. హ్యాబిట్ అంటే అలవాటు అవుతుంది. ఇది 3 R's అవుతుంది. అర్థం చేసుకోవడం, అభ్యాసం చేయడం, అలవాటు చేసుకోవడం. కాబట్టి ఈ మూడు వస్తే ఈజీ అవుతుంది కూడా. కానీ కొద్దిమంది వచ్చేసరికి ఒక 100లో 33% ఇంగ్లీష్ గ్రామర్ కాస్త అర్థం అవగానే ఇంగ్లీష్ వచ్చేసింది అనుకుంటారు. ఇంగ్లీష్ రాలా, ఇంగ్లీష్ గ్రామర్ అర్థమైంది మీకు అంటే ఎక్కడ హ్యాస్, ఎక్కడ హ్యావ్, ఓకే, ఎక్కడ ఎస్ పెట్టకూడదు తెలిసినంతవరకు, కానీ మాట్లాడడానికి ఇంకా రాలా. కొద్దిమంది కాస్త ప్రాక్టీస్ చేయగానే వచ్చింది అనుకుంటారు. ఇంకో 66% అంటే ఇంకో 33 కలపంగానే ప్రాక్టీస్ చేయగానే వచ్చేస్తుంది అనుకుంటారు. అంటే ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు వస్తుంది, కానీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా రావాలంటే మాత్రం అది అలవాటు అవ్వాలి. అలవాటు అయితే కానీ అది మీరు ఇంకా పెంచుకున్నట్లు లెక్క కాదు, అలవాటు అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే ఓన్లీ 33, అర్థమైతే ప్రాక్టీస్ 66, బట్ అలవాటు అయితే 99. అలవాటులోకి మారాల్సి ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ఈ మనకున్న 70 డేస్లో మీకు చెప్పాను కదా, మినిమం 50 కాన్సెప్ట్స్ మీరు అందరూ మాట్లాడాల్సి వస్తుంది. 50 కాన్సెప్ట్స్. కాబట్టి ఇది ఏ రోజు కూడా మిస్ చేయకూడదు, తప్పనిసరిగా ముందుకు రావాలి, మాట్లాడాల్సి ఉంటుంది. ఈరోజు చూసిన దానిలో దాదాపు అందరూ ప్రాక్టీస్ చేశారు, ఎక్సెప్ట్ దిస్ లిటిల్ బాయ్. ఇతను ప్రాక్టీస్ చేయలేదు. అది చేయకపోతే తప్పు వస్తుంది, అక్కడ తేడా వచ్చేస్తుంది. అందుకని ఫ్రెండ్స్, ఎవ్రీడే ప్రాక్టీస్ ఈజ్ కంపల్సరీ, కొంచెం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ సీ. ఈరోజు టాపిక్ గ్రామటికల్ టర్మ్స్. గ్రామటికల్ టర్మ్స్. సో మనకు ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి కదా, లెటర్స్ మొత్తాన్ని కలిపి ఏమంటాం తల్లి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనే వాళ్ళందరూ కూడా తప్పు. సో వీ నీడ్ టు సే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఆల్చుకుంటుంది ఇక్కడ. నా శిరీష సేస్, వాట్ ఈస్ దట్ సార్? దెర్ ఆర్ 26 letters, దెర్ ఆర్ మెనీ, ఇట్స్ అ ప్లూరల్, దెన్ హౌ కెన్ వీ సే ఆల్ఫాబెట్? ఇట్స్ బెట్స్ కదా అంటుంది. అప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్తాను. నాకు డ్రాయింగ్ సరిగ్గా రాదు, బట్ అయినా కూడా అప్పుడప్పుడు అలా డ్రా చేయడానికి ఇష్టపడుతుంటాను. ఇది ఒక ఫ్లవర్ అనుకోమ్మా. ఇప్పుడు ఇలాంటివి ఒక 26 ఉన్నాయి. ఈ 26 కలిపేసేసి నేను ఒకటి ఏదో తయారు చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు తల్లి? చెప్పు తొందరగా. దండలు కాదా? 26 ఉన్నాయి కదా, 26 ఉన్నాయి కదా. 26 ఉన్నా సరే దాన్ని ఏమనాలి? దండ అనాలి ఇక్కడ. అలాగే ఈ 26 ఉన్న ఇంగ్లీష్ అక్షరాలు మొత్తాన్ని కలిపి ఆల్ఫాబెట్ అన్నారు, ఆల్ఫాబెట్స్ అనకూడదు. అర్థమవుతుంది కదా? రైట్. ఇప్పుడు అది దాన్ని ఏమనాలి? గార్లాండ్, దండలు కాదు. కానీ అక్కడ మాకు ఈ సంథింగ్ ఏమంటుందని, ఆ గుళ్ళో శ్రీనివాస్ కళ్యాణం జరుపుతున్నారు. అప్పుడు కళ్యాణానికి ఒకటి తీసుకుంటారా, 2 తీసుకుంటారు. అప్పుడు ఏమనాలి? దండలు అనొచ్చు కదా, 2 ఉన్నాయి కాబట్టి.
రెండు ఉంటే దాంట్లో అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ రిఫర్ టు 2 లాంగ్వేజెస్ యూ కెన్ సే ఆల్ఫాబెట్స్ అనొచ్చు. ఎలాగా? యూ టేక్ తెలుగు అండ్ కన్నడ. యాక్చువల్లీ తెలుగు కన్నడ చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి. అప్పుడు ఏం చెప్పచ్చు మీరు? తెలుగు అండ్ కన్నడ ఆల్ఫాబెట్స్ లుక్ సిమిలర్. తెలుగు అండ్ కన్నడ ఆల్ఫాబెట్స్ లుక్ సిమిలర్ బికాస్ యూ ఆర్ రిఫరింగ్ టు 2 లాంగ్వేజెస్ హియర్. రెండు లాంగ్వేజెస్ నుంచి మాట్లాడుతున్నారు, అప్పుడు చెప్పచ్చు. నౌ సీ హియర్, అదేంటమ్మా గట్టిగా? అమ్మ, అది తెలుగా కన్నడ? అది కన్నడ, అది తెలుగు కాదు, కన్నడ అది. ఇది ఫల, ఫల కన్నడ. అంటే కన్నడ ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, సారీ ఇంగ్లీష్ కాదు, తెలుగు ఆల్ఫాబెట్ చూడడానికి ఒకేలా ఉంటాయి, ఒక్కోసారి సిమిలర్గా ఉంటాయి. సరే సరే, అందుకని ఇక్కడ ఏమనొచ్చు? తెలుగు అండ్ కన్నడ ఆల్ఫాబెట్స్ లుక్ సిమిలర్ అనొచ్చు. లుక్ సిమిలర్. క్లియర్? సరే సరే సరే. నెక్స్ట్ ఆల్ఫాబెట్. దీన్ని ఇలా రెండుగా డివైడ్ చేస్తారు, తెలుసు కదా. ఈవెన్ తెలుగు ఆల్సో డివైడ్ ఇంటూ 2. తెలుగు తెలుగు అచ్చులు హల్లులు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి దీన్ని ఎందుకు ఇలా విడగొడతారమ్మా? ఎనీ రీజన్? Why do we bifurcate them into vowels and consonants? Vowels and consonants. Vowels means A, I, O, U. Yes, yes, gentlemen. Vowels లేనిదే వర్డ్ అనేది జనరేట్ అవ్వదని కదా. ఆ vowels లేనిదే ఒక వర్డ్ జనరేట్ అవ్వదు. ఎందుకు జనరేట్ అవ్వదు? ఎగ్జాంపుల్ చూద్దామా? సీ హియర్. అక్కడ చదువుతల్లి కార్ జనరేట్ అయింది కదా. అప్పుడు ఆయన ఏమంటారు? సార్ అందులో ఏ ఉంది సార్ అంటాడు. ఇక్కడ ఏ ఉంది కదా, రైట్. మళ్ళీ రేర్. నెక్స్ట్ టేప్, టేప్. నో వీ షుల్ టేక్ ఓన్లీ కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ చూద్దాం. ఇప్పుడు చెప్తాలి, చదువమ్మా. చదువు సిడిపికేనా? అదేంత ఇందాక సిఆర్ అనలేదు కదా, కార్. నా యూ సే సిడిపికే. దెన్ హియర్ వాట్ యూ సే హియర్? బీటీజెడ్ఎం. వాట్ యూ సే? కేపీబీటీ. అంటే అక్కడ ఫుల్గా చదవట్లేదు మనం. అంటే ఇందాక ఆయన అన్నట్టు ఏమైంది అక్కడ? దెర్ ఆర్ నో వోవెల్స్. సో వితౌట్ వోవెల్స్ వీఆర్ అనేబుల్ టు ప్రొనౌన్సియేట్. అది అవ్వదు అనమాట అక్కడ. అందుకని ఫ్రెండ్స్, ఈ 26 అవి ఉన్నాయి కదా, ఏంటి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇలా ఫ్లవర్స్. వాటిని అలా అంటే కనుక అందులో నుంచి కనీసం ఒకటి దారంగా తీసుకోవాల్సి ఉంటుంది. సరే సరే సరే. ఎందుకు విషయం ఏంటిది? సిడిపికే, పీటీజెడ్ఎం, కేబీబీటీ అలా చదవడం కుదరదు. మధ్యలో ఏదన్నా వవల్స్ ఉండాలి, వవల్స్ ఉండాలి. వవల్స్ ఉంటే కుదురుతుంది. బట్ ఐ ఆస్క్ సింపుల్ క్వశ్చన్ హియర్, కెన్ వీ క్రియేట్ ఎనీ వర్డ్ వితౌట్ వవల్స్? ఏఈ అవి లేకుండా ఏదైనా వర్డ్స్ క్రియేట్ చేయొచ్చా? ఒకటి ఉంటుందా? ఏం చెప్తాలి? గుర్తు రావట్లేదు. సరే ఇటు చూడు తల్లి. ఆకాశాన్ని ఉంటుందమ్మా, స్కై అంటారా? మరి స్కైలో ఉందా ఏయో? మరి ప్రయత్నాన్ని ఏమంటారు? ట్రై. ఎగరాన్ని ఏమంటారు? ఫ్లై. ఎవడన్నా ఏమంటారు? ఎండబెడ్డాన్ని ఏమంటారు? ఇంట్లో తినే వేపుడిని ఏమంటారు? ఫ్రై. ఉన్నాయి కదా. అంటే ఏం చెప్పండి ఇక్కడ? యూ గెట్ హియర్ ఫ్రై, క్రై, స్కై. ఎందుకు? వై? ఎప్పుడు ప్రయత్నించారా? ట్రై. మరి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. సో అంటే ఇక్కడ విషయం ఫ్రై, ఫ్రై, ట్రై, క్రై ఇలా. కానీ వీటన్నిటిలో కామన్గా ఒకటి ఉంది. ఏంటిది? వై. వై. వై రాశాను కదయ్యా, వై రాశాను కదా. కామన్గా ఏముంది? వై రాశాను అక్కడ. ఓ లెటర్ వైయా? సరే సరిగ్గా చెప్పు. లెటర్ వై ఉందంట అందులో. సరే సరే, ఐ టు అగ్రీ విత్ యూ. సో అన్నిట్లో కామన్గా లెటర్ వై ఉంది అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లిక్విడ్ తెలుసు, సాలిడ్ తెలుసు. రెండింటికి మధ్యస్థంగా ఏదైనా ఉంటుందా? అంటే అది పూర్తిగా లిక్విడ్ కాదు, పూర్తిగా సాలిడ్ కాదు. సెమీ సాలిడ్. అది ఎగ్జాంపుల్ ప్లీజ్. జ్వరం వచ్చినప్పుడు చూస్తారు ఇట్లా. మెర్క్యూరీ. మెర్క్యూరీ పాదరసం కదా, లోపల ఉంటుంది మెర్క్యూరీ. అది స్లోగా పడుతూ ఉంటుంది అక్కడ. అలాగని అది వాటర్ కాదు, అంటే లిక్విడ్ కాదు, అలాగని సాలిడ్ కాదు, మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి ఏమంటారు? సెమీ సాలిడ్ ఆర్ సెమీ లిక్విడ్. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ హలో ఈ ట్రై, ఫ్లై, వై, స్కై, రిథమ్ ఇలాగా సెమీ వోవల్స్ అని ఉంటాయి. సెమీ వోవల్స్, సెమీ వోవల్స్. ద వన్ ఈజ్ డబ్ల్యూఐ, డబ్ల్యూఐ. ఈ రెండింటినీ కూడా సెమీ వోవల్స్ అంటారు తల్లి. సెమీ వోవల్స్ అంటే ఎట్లా చెప్పండి చూద్దాం. నౌ యూ టేక్ కాన్సనెంట్స్. ఇయర్. ఇయర్ అనే దానిలో ఇక్కడ వై అనేది ఏంటో తెలుసా? వై అనేది కాన్సనెంట్. దెన్ ఎస్. ఇక్కడ ఎస్లో ఈ వై అనేది కాన్సనెంట్. వెయిట్. ఇది ఇక్కడ వచ్చే సౌండ్ ఏంటో తెలుసా? వా. ఇక్కడ వచ్చే సౌండ్ ఇది యా. ఎస్. అంటే దానివల్ల పెద్ద ఎడిషనల్ ఏమి రాదు.
కానీ అలా కాకుండా ఇక్కడ చూడండి, వోవెల్ చూడండి, డ్రై, డిఆర్ తీసేసి వై పక్కన పెట్టు, డ్రై, డిఆర్ ఏం రాదు, వై పెడితే డ్రై, ఈ అనే సౌండ్ వస్తుంది, ఈ ఈ ఈ అంటే ఇక్కడ వై అనేది వవల్, ఫ్లై, ఈ వవల్. నెక్స్ట్ ఫ్యూ, ఎఫ్ఈ, ఫే, ఫ్యూ అంటే ఇక్కడ డబ్ల్యూ నుంచి సౌండ్ వస్తుంది. వా కాకుండా మీకు యా సౌండ్ వస్తుంది, వోవెల్ అవుతుంది, ఫ్యూ, జ్యూ, జ్యూ ఇట్లంతా కూడా. అంటే ఓవరాల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే ద లెటర్స్ డబ్ల్యూఐ కెన్ బి వవెల్స్, కెన్ బి కాన్సోనెంట్స్. డబ్ల్యూఐ అనేది ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామా? స్టార్టింగ్ నుంచి చెప్పండి. ఆల్ఫాబెట్, వవెల్స్, కాన్సోనెంట్స్. ఇన్ ద మిడిల్ యూ గెట్ సెమీ వవెల్స్. ఫ్రమ్ దెమ్ యూ గెట్ సమ్ వర్డ్స్. నోట్ చేయమా. కీప్ ది హెడింగ్ grammatical terms. Grammatical terms. Today's our new chapter name, or first chapter name, grammatical terms. Alphabet, don't say alphabets. Okay, alphabet, vowels, semi-vowels and consonants. Vowels, semi-vowels and consonants. Semi-vowels are two here, WY, they can be vowel or they can be consonants. And from these alphabet we create certain words. From these words we form sentences. From these words we form sentences. Ikkadi sentences anta kuda. Clear? Alphabet, vowel, semi vowel, consonant, then words, sentences. What is a sentence? Cheppama evarina. Yes. Yes madam, come again. A group of words. A group of words. బాగా చెప్పావమ్మా. ఇప్పుడు మీ పేరమ్మా? Farhana sir. ఫర్హానా. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కదా. రైట్. ఇప్పుడు చూడండి, నేను రాస్తాను. ఫర్హానా విజయవాడ పెన్ టీవీ సీరియల్. అమ్మా సెంటెన్స్ అయిపోయిందా? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చెప్పాను నేను. ఫర్హానా విజయవాడ పెన్ టీవీ సీరియల్ కాదు కదా. వాట్ యూ నీడ్ టు సే హియర్? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ప్రొవైడ్ సమ్ మీనింగ్. ఒక మీనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ కదా. మరి మీనింగ్ ఇవ్వాలంటే దానికంటూ ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉండాలి కదా. అంటే ఎలా రాయాల్సి ఉంటుంది, ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఉండాలి కదా. కాబట్టి ఆ సీక్వెన్సే సిరీస్లో చెప్పిన సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. అదే మనం దీని ముందు చాప్టర్ వర్డ్ ఆర్డర్లో చెప్పుకున్నాం. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. అది తర్వాత ఇంకోటి వచ్చిందంటే ఇక్కడ సెంటెన్సెస్. ఓకే, బట్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ మీకు ఒకసారి అప్పుడప్పుడు ఇలా చెప్తే ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే, యూ టేక్ నార్త్ ఇండియన్స్. ఓకే, మోస్ట్ ద కేసెస్ దే టేక్ ఆటా, లైక్ చపాతి, పరోటా ఇలాంటి ఎక్కువ తింటారు అంతా కూడా. సో వన్స్ దే విజిటెడ్ అవర్ సౌత్ ఇండియా. అఫ్ కోర్స్ మై క్లోజ్ ఫ్రెండ్ ఓన్లీ, హీ విజిటెడ్ our Andhra Pradesh and he requested not to make any items related atta, chapati అలాంటి ఏం చేయకుండా, ఫ్లోర్ వాటితో ఏం కాకుండా మీ ఐటమ్స్ చేయండి బాబు అన్నారు అక్కడ. బికాస్ వీ డోంట్ యూస్ దిస్ రైస్ అండ్ ఆల్ దేర్ ఇన్ అవర్ ఏరియా నార్త్ ఇండియా, యూ ప్లీజ్ మేక్ యువర్ ఓన్ వెరైటీస్ అన్నాడు అక్కడ. దాంతో మా ఇంట్లో వాళ్ళు చేశారు, 5 ఐటమ్స్ చేశారు. 1 కాదు 2 కాదు 5 చేశారు. 5 ఐటమ్స్ బాగున్నాయా లేదా చెప్పండి చూద్దాం. ఒక ఐటమ్ చెప్తాను, ఆలోచించండి. నెంబర్ 1 మాల్ తయారు చేశారు. వాళ్ళు ఏం కోరారు అతను? వితౌట్ వీట్ అండ్ ఆటా కాకుండా వాడమన్నారు అంతా కూడా. ఎక్కువ ఏం వాడమన్నారు? రైస్ వాడమన్నారు. ఇక్కడ వాడతారు కాబట్టి మా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నెంబర్ 1 వైట్ రైస్, సమ్ కర్రీస్, 1-2 కర్రీస్ చేశారు. ఇక రెండోది వచ్చేసరికి సాంబార్ రైస్ చేశారు ఇక్కడ. మూడోది వచ్చేసరికి కర్డ్ రైస్ చేశారు ఇక్కడ. 4వది వచ్చేసరికి అలాగా దండం పెట్టుకొని దేవుడి దగ్గర కొంత, ఇక్కడ కొంత పెట్టారు ఇక్కడ. సో ఏంటిది? రైస్ పొంగల్ చేశారు. ఇక నెక్స్ట్ మా బుడబాయ్ కోసం ఇచ్చేసారు. ఏంటిది? రైస్ బిర్యానీ చేశారు ఇక్కడ.
అన్ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు, ఏదో రైస్ చేయమన్నా కానీ ఇదేంటి ఇన్ రైస్లా అన్నారు అంతా కూడా. సీ హియర్, వైట్ రైస్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, రైస్ పొంగల్ అండ్ రైస్ బిర్యానీ. నా యూ లుక్ ఎట్ ఆల్ ద 5, ఆల్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? డిఫరెంటా? మరి కామన్గా ఏదో ఉంది, రైస్. అన్ని కామన్ వేరు వేరా? వేరు వేరు కదా. అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటున్నా అన్ని సెంటెన్సెస్, కానీ సీక్వెన్స్ టైప్ మారిపోతుంది ఇక్కడ. అంటే కొన్ని సెంటెన్సెస్ ఇలా ఉంటాయి, సమ్ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అనే డాట్ కాదు, ఫుల్ స్టాప్. అమెరికన్స్ దే కాల్ ఇట్ పీరియడ్, వాళ్ళు పీరియడ్ అంటారు ఇక్కడ. ఓకే, దీన్ని ఏమంటారు? క్వశ్చన్ మార్క్. దీన్ని ఏమంటారు? ఎఫాస్ట్రఫీ కాదు అది, అదేంటి ఎక్స్క్లమేటరీ సింబల్. అది ఎక్స్క్లమేటరీ సింబల్. ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థానికి వాడతారు. అమ్మా మీరు సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్లో దీని ఏమంటారు తల్లి? మీరు సాఫ్ట్వేర్ కాదు, సాఫ్ట్వేర్ మరి దాన్ని ఏమంటారు? ఎనీబడి ఆన్లైన్? హలో, సాఫ్ట్వేర్లో అంటే ప్రోగ్రామింగ్లో దీని ఏమంటారు? ప్రోగ్రామింగ్ కోడింగ్లో దాన్ని ఏమంటారు ఈ సింబల్ని? అయ్యా నాకు తెలియదు, కానీ ఐడియా ఉంది. దాన్ని ఏమంటారు అంటే నాట్ ఈక్వల్ అంటారు. మీకు కీబోర్డ్లో ఈ సింబల్ ఉందా? నాట్ అంటారు, అదే తల్లి. మరి కీబోర్డ్లో మీకు ఇది నాట్ ఈక్వల్ లేదు కదా తల్లి, దానికి రైటింగ్ మీరు ప్రోగ్రామ్ మీరు వాడతారు, దాన్ని వాళ్ళు నాట్ అంటారు. ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ రాదు, ఇట్స్ ఓకే. కీబోర్డ్లో కాదుగా నేను అడుగుతుంది, ప్రోగ్రామింగ్లో ఏం వాడతారో నేను అడిగాను క్వశ్చన్ అక్కడ. అది సిసిసి I haven't asked you what is called it in keyboard. I told you in software language and another. I have already mentioned that. Okay, anyway it's okay. దాన్ని ఏమంటారు? అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ అంటారు, ఎక్స్క్లమేటరీ సింబల్. ఇట్స్ ఓకే, ఫైన్ 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 ఫైన్. ఇలాగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని అనుకుంటేనన్నా అది ఒకటి మారిపోతూ ఉంటుంది అంతా కూడా. దాని బేస్ మీద ఇలా ఉంటుంది. అన్ని సెంటెన్సెస్, కానీ రాసే విధానం మారుతుంది ఇక్కడ. ద వే హౌ యూ రైట్ ద ప్యాటర్న్ ఇట్ గెట్స్ వ్యారీడ్ ఫ్రమ్ సెంటెన్స్ టు సెంటెన్స్. క్లియర్? రైట్, మరి స్టార్ట్ చేద్దాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇలాగా కొన్ని ఫుల్ స్టాప్ ఆర్ అమెరికన్సే పీరియడ్, కొన్ని క్వశ్చన్ మార్క్, కొన్ని ఎక్స్క్లమేటరీలో మారుతూ ఉంటాయి. మరి దీనిలో ఫస్ట్ వన్, ఈ ఫుల్ స్టాప్ ఏంటి? దీన్ని ఎక్కువగా మనం వాడేది జస్ట్ యూ కాల్ ఇట్ assertive sentences. Assertive sentences. So keep the heading. The first one, assertive sentences. Assertive are man of assertion అంటే అర్థం ఏంటి? Assertive అంటే కనుక దృఢంగా, బాగా, ఖచ్చితంగా చెప్పడం. ఇట్ కెన్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్, అంటే ఆన్సర్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే ఖచ్చితంగా చెప్పేదాన్ని assertive అంటారు. సో ఇట్స్ దేర్ విత్ ద నెగిటివ్ ఆర్ పాజిటివ్, బట్ ద సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఇట్స్ జనరల్ ప్యాటర్న్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది సాధారణంగా ఎలా ఉంటుంది తల్లి? సబ్జెక్ట్, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఓకే, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఒక్కోసారి రెండు వర్బ్స్ ఉన్నాయి అనుకోమా, అప్పుడు ఎలా తీసుకుంటాం? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఓబైసి. దట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, వేరే స్లైడ్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది సెంటెన్స్ ఎలా ఉండొస్తుంది? ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పండి పాజిటివ్ నెగిటివ్. మిస్టర్ శ్రీనివాస్ కమ్స్ టు క్లాస్ డైలీ, పాజిటివ్. మిస్టర్ నాని డజన్ కమ్ టు క్లాస్ టుడే, నెగిటివ్ కదా. ఇట్స్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. నౌ ఐ విల్ గివ్ యూ సమ్ 3 or 4 sentences here. Look at them keenly, and at the end of the sentence you open a bracket and make the symbol plus or minus. If you feel it is positive, keep plus, negative minus. Okay, now take these 4 sentences, 1 2 3 4. ఈ 4 sentences నోట్ చేయండి. ఎండింగ్లో బ్రాకెట్ ఓపెన్ చేసి రాయండి. అది పాజిటివ్ అయితే ప్లస్ పెట్టండి, నెగిటివ్ అయితే మైనస్ పెట్టండి. దే ట్రీట్ us well, she never comes in time, he hardly works, we barely understand your concept. We barely understand your concept. ఏమా ఏదన్నా తల్లి చెప్పమ్మా. అయ్యా సో ఆన్లైన్ స్టూడెంట్స్, వాట్ దిస్ ఆఫ్లైన్ గర్ల్ ఈస్ సేయింగ్, సార్ యూనిఫైకి ప్లస్ ఆర్ మైనస్ ఎట్ ద ఎండ్ యూ సే ఇట్స్ రాంగ్. మీరు మళ్ళీ రాంగ్ అంటారు సార్ అంటుంది. రాంగ్ ఎందుకంటానమ్మా అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే అందులో ఏదో లాజిక్ ఉంటుంది అంటుంది ఇండైరెక్ట్గా. ఓకే, లాజిక్ ఉంటే ఎంజాయ్ చేద్దాం, కనుక్కుందాం, అంతే కదా. గుడ్.
So it's the combination of both offline and online. Good. See, the teacher's well. She never comes in time. He hardly works. We barely understand your concept. Now, could you please tell me the first one? The teacher's well. Positive. You are right. But kadantarannaru. Good. Positive. She never comes in time. Negative. What is the negative word here? Never. Never. Avadu eppudu time ku raadu. Negative. Next, he hardly works. Positive. Then telugu ardham cheppamma. గట్టిగా చెప్పాలి. ఓకే ఆఫ్లైన్ ఓకే. ఆన్లైన్ ఫ్రెండ్స్, ఈ హార్డ్లీ వర్క్స్ తెలుగు ఏంటమ్మా? బాగా కష్టపడతాడు. సూపర్, బాగా కష్టపడతాడు ఆయన. ఓకేనా? ఆవిడ గెస్ చేసినట్టు ఇలా అనుకున్న వాళ్ళు తప్పది. ఓకే, షీ హెజ్ ఆల్రెడీ గెస్ దాట్. ఇది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ హీ హార్డ్లీ వర్క్స్ అంటే ఏంటో తెలుసా తల్లి? ఆయన బొత్తిగా కష్టపడడం. ఆయన బొత్తిగా కష్టపడ్డానట్లు లెక్క. ఎక్కువ మంది హార్డ్లీ అంటే కనుక చాలా పాజిటివ్ అనుకుంటారు. కాదమ్మా, హార్డ్లీ అనేది నెగిటివ్ అవుతుంది. ఓకే, మరి దీనికి పాజిటివ్ ఏంటంటే కనుక హార్డ్, హెచ్ఆర్డి హార్డ్. హార్డ్ అంటే పాజిటివ్ అవుతుంది. ఎట్లాగా? హీ వర్క్స్ హార్డ్ అంటే అది పాజిటివ్ అవుతుంది. హీ వర్క్స్ హార్డ్. హీ వర్క్స్ హార్డ్ అంటే కనుక పాజిటివ్ అవుతుంది. హీ వర్క్స్ హార్డ్. సేమ్ కేస్ విత్ బేర్లీ ఆల్సో. వి బేర్లీ అండర్స్టాండ్ యువర్ కాన్సెప్ట్ అంటే మీ కాన్సెప్ట్ మాకు బొత్తిగా అర్థం కాలేదు అంటే పూర్తిగా అర్థం కాలేదు, సరిగా అర్థం కాలేదు అని వస్తుంది అంతా కూడా. ఇఫ్ యూ రిమూవ్ ద వర్డ్ బేర్లీ, హలో, ఇట్ బికమ్స్ పాజిటివ్. వి అండర్స్టాండ్ యువర్ కాన్సెప్ట్ అంటే మీ కాన్సెప్ట్ మాకు అర్థమైంది, బట్ వీ బేర్లీ అండర్స్టాండ్ అంటే మాకు బొత్తిగా అర్థం కాలేదు అన్న అని చెప్పడం. అంటే ఎందుకు ఇలాగా అంటే ఇక్కడ మీకు హలో వీ ఫైండ్ సెమీ నెగిటివ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. సెమీ నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి కొన్ని. సెమీ నెగిటివ్ వర్డ్స్ అంటే ఏంటి? అది పూర్తిగా పాజిటివ్ కాదు, కొంత నెగిటివ్తో కన్సిడర్ చేయబడుతుంది అనమాట. కొంతవరకు అది నెగిటివ్గా కన్సిడర్ చేయబడుతూ ఉంటుంది. ఇప్పటికీ సీరియస్గా డౌట్ ఏంటంటే, సార్ హార్డ్లీ అంటే బాగా కష్టపడ్డాం కదా అనుకుంటున్నామమ్మా. ఓ పని చేద్దాం, ఎవరికైనా సరే, నాకైనా మీకైనా ఎవరికైనా స్టాండర్డ్ ఆఫ్ జడ్జిమెంట్ డిక్షనరీ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, నా ఓపెన్ ద డిక్షనరీ హియర్. ఏ డిక్షనరీ? ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ కంపాస్. హార్డ్లీ ఏం రాసిన చదువుతారు ఇక్కడ? ఆల్మోస్ట్ నో, ఆల్మోస్ట్ నాట్, ఆల్మోస్ట్ నన్. అది అర్థం ఎంతది అంటే దాదాపుగా లేదు అని అర్థం. కింద ఎగ్జాంపుల్స్ చదవండి. దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ టీ లెఫ్ట్. దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ టీ లెఫ్ట్ అంటే అర్థం తెలుసమ్మా? అక్కడ ఫ్లాస్క్లో టీ ఉంది, తాగమ్మ వెళ్ళి అని వెళ్ళారు. వెళ్ళి తీసి ఆ ఉన్న ఫ్లాస్క్ ఓపెన్ చేశారు. చూస్తే ఒక 10 డ్రాప్స్ ఉన్నాయి. ఏమీ లేకపోతే 0. దెర్ ఈస్ నో టీ అనాలి. ఇక్కడ 10 డ్రాప్స్ ఉన్నాయి. ఏమా 10 డ్రాప్స్ సరిపోతాయా? 10 డ్రాప్స్ ఉపయోగపడుతుంది, టీ తాగడానికి పనిచేస్తా. ఒక 20 డ్రాప్స్ లేనట్టే కదా. అంటే ఆ కొంచెం ఉన్నా సరే దాని ఉపయోగం లేదు, అప్పుడు హార్డ్లీ వాడాల్సి ఉంటుంది. హార్డ్లీ అంటే ఏదో బొత్తిగా తాగడానికి కూడా లేదు, ఇంత ఉంది, అది పనిచేయదు అనమాట. దానికి హార్డ్లీ. 0 ఉంటే నో, దెర్ ఇస్ నో టీ. అందుకని ఇక్కడ హార్డ్లీ అంటే దానిలో లేదన్నట్టు లెక్క. సో ఇప్పుడు చెప్తాలి, నందిని చెప్పమ్మా. ఆవిడ మా నైబర్ యాక్చువల్గా. హలో, ఆవిడ మా నైబర్, కానీ షీ హార్డ్లీ ఎవర్ కాల్స్ మీ అంటే దాదాపు ఎప్పుడు మాతో మాట్లాడదు, ఎప్పుడు పిలవదు మమ్మల్ని. షీ హార్డ్లీ ఎవర్ కాల్స్ మీ, షీ హార్డ్లీ కాల్స్ అస్ అంటే పెద్దగా ఇప్పుడు మాట్లాడరు అనమాట, నెవర్ అయినా సరే. అట్లాగా ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. వీటిని సెమీ నెగిటివ్ వర్డ్స్ అని చెప్పాలి. ఎలాగా? హార్డ్లీ, స్కేర్స్లీ, చూడండి, ఓన్లీ, జస్ట్, ఆల్మోస్ట్ నాట్. ఇంకా రాయిద్దామని ఇస్తాను, రాయదు. బేర్లీ. ఇంకోటి సెల్డమ్ ఉంటుంది. సెల్డమ్ అన్నా కూడా ఆల్మోస్ట్ నెవర్ అన్నట్లు లెక్క. ఆల్మోస్ట్ నెవర్, దాదాపుగా లేదు అని చెప్పడం. నెక్స్ట్ టూ అంటే అర్థం చెప్పండి ఎవరైనా? ఎక్కువ. దీనికి తెలుగు అర్థం చెప్పమ్మా. ఐఆమ్ టూ ఇంటెలిజెంట్ అంటే ఏంటి? నేను చాలా తెలియని వాడిని అనుకుంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టు. ఇక్కడ ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను అతి తెలివి కలిగిన వాడిని, అతి తెలివి. సో ఒక 100కి ఎగ్జామ్స్ పెట్టారనుకో, 100 మార్క్స్కి ఎంత వచ్చిందమ్మా? 110 వచ్చింది. మరి 110 వస్తే అతి తెలివే కదా.
100కి 100 వస్తే పర్వాలే. 110 వచ్చినాయా? 101 వచ్చింది, అయినా తెలియదు మరి కదా. సో అలా కాకుండా 100కి 100 లేదా 100కి 99 వచ్చింది అనుకో, అప్పుడు ఏమనాలి? వెరీ ఇంటెలిజెంట్ అనాలి. అంటే వెరీ అనేది పాజిటివ్, 2 అనేది పాజిటివ్ కాదు. అది అందుకని ఏమన్నారు? మోర్ దాన్ ఈజ్ నీడెడ్ ఆర్ వాంటెడ్, అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం అనమాట. కావాల్సింది అయితే మరి ఎక్కువ ఉండడం. ఐఎమ్ టూ ఫ్యాట్ అంటే ఏంటి? ఎక్కువ ఉన్నాను, ఫ్యాట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాను. ఇక్కడ యు ఆర్ టాకింగ్ టూ మచ్ అంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓకే, యు ఆర్ టాకింగ్ టూ మచ్ అంటే మాట్లాడదానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు, అందుకని దాన్ని TO2 అంటారు. ఇవన్నీ కలిపి ఒక చోట రాద్దాం. వాట్ ఈస్ ద నేమ్ హియర్? సెమీ నెగిటివ్ వర్డ్స్. కాబట్టి ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, సెల్డమ్. ఇది నోట్ చేసి ఒకసారి అది రాయండి క్లియర్గా. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, సెల్డమ్. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, seldom. Hardly, almost no, almost not, almost none. Scarcely, only just, almost not. Barely, just, certainly not more than. Seldom, almost never. Too, more than wanted or more than needed. More than wanted or more than needed. Clear, Farhanaji? Hello? Yes, sir. Okay, ma, we call them semi-negative words. They are not positive. Sri Ravamaji, okay? Yes, sir. Okay, fine. Yes, sir. Yeah, it's Please. fine. No, manchidamma. Good. Hope you are able to follow. Yeah, Sunita ji, once you finish writing, say yes, we will move on to next slide. అయిపోతే చెప్పమ్మా, నెక్స్ట్ దానికి వెళ్దాం. సరే సార్. ఓకే, ఇట్స్ ఓకే. సింధుజీ, నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళిపోవచ్చా? 1 minute, sir. 1 minute, okay. Is it clear? Hello? Okay, sir. ఓకే, ఇట్స్ ఫైన్. మరి నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఎక్స్పెరిమెంట్ అంటే హార్డ్లీ అనే వర్డ్ని ఎఫెక్టివ్గా వాడడం నేర్చుకుందాం. అంటే ఇందాక అనుకున్నాం కదా, ఏంటి తెలియదు, అండర్స్టాండింగ్, ప్రాక్టీస్, హ్యాబిట్. సో ఈరోజు క్లాస్లో చాలా నేర్చుకుంటారు మీరు, కానీ హార్డ్లీ అనే వర్డ్ మీ బ్యాగ్ ఆఫ్ వొకాబులరీకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఎప్పుడు వాడినా హార్డ్లీని ఎఫెక్టివ్గా వాడడం నేర్చుకోవాలి. ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తారంటే హార్డ్లీ అనే వర్డ్ తెలుసుకుంటారు, పక్కన పడేస్తారు. అలా కాదు, మీరు యూజ్ చేయాలి. అలా మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎలా చూడండి, ఒకసారి నేను ఒక కంటెంట్ రాసేటప్పుడు ఇలా రాస్తున్నాను. ఇన్ అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ వీ హార్డ్లీ మేక్ ఎఫర్ట్ టు లెర్న్ స్పెల్లింగ్స్. అంటే ఈ టెక్నాలజీ వచ్చిన ఈ క్రమంలో మనం స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవడానికి పెద్దగా కష్టపడట్లేదు అంటున్నాను. ఇక్కడ వీ మేక్ ఎఫర్ట్ అన్నానా? కాదు, వీ హార్డ్లీ మేక్ ఎఫర్ట్ అన్నాను. అంటే అర్థం ఏంటి, బొత్తిగా ఎఫర్ట్ పెట్టడం లేదని చెప్పాను. ఎందుకని? బికాస్ ఏ సింపుల్ టచ్ ఆన్ యర్ స్క్రీన్ వీ గెట్ ఇన్స్టాంట్ సపోర్ట్. కొంచెం టచ్ చేస్తే సపోర్ట్ వస్తుంది అక్కడ. అంటే ఏంటి, స్పెల్లింగ్ తప్పు రాగానే అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ నేర్చుకోవట్లేదు మనం. అందుకని ఏమన్నాను ఇక్కడ, వీ మేక్ ఎఫర్ట్ అన్నానా, వీ హార్డ్లీ మేక్ అన్నాను. అలాగే అసలు ఎఫర్ట్ పెట్టట్లేదు, వీ డోంట్ మేక్ కాదు, అప్పుడప్పుడు కొన్ని నేర్చుకుంటున్నాం కానీ ఎక్కువ నేర్చుకోవట్లేదు. అందుకని వీ హార్డ్లీ అంటే ఆ ఉన్న తీవ్రతను తగ్గించి అంతగా లేదబ్బా అని చెప్పాలంటే హార్డ్లీ వాడాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ట్రై చేయండి. నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను కదా, హీ నెవర్ స్పీక్స్ ట్రూత్.
ఆయన ఎప్పుడు నిజం మాట్లాడు, ఎప్పుడు కాదు, ఆయన బొత్తిగా నిజం మాట్లాడు, తగ్గించి చెప్పాలి. ఆన్సర్ మళ్ళీ హార్డ్లీ నెవర్ ఎందుకు తల్లి? ఈ హార్డ్లీ స్పీక్స్ ట్రూత్, మళ్ళీ నెవర్ అక్కర్లా, ఈ హార్డ్లీ స్పీక్స్ ట్రూత్. నెవర్ అంటేనే మీకు ఇక్కడ 100 ఇచ్చారు, ఇక్కడ ఆయన మాట్లాడబ్బా లెక్క. ఇప్పుడు దాన్ని కొంచెం తగ్గించాలి, కొంచెం కొంచెం. అప్పుడు ఏమంటారు? ఈ హార్డ్లీ స్పీక్స్ ట్రూత్, ఈ హార్డ్లీ స్పీక్స్ ట్రూత్. ఇంకో ట్రై చేయండి. ఈ నెవర్ కమ్స్ ఇన్ టైమ్. ఆన్లైన్ He hardly comes in time. కదా, ఈ హార్డ్లీ కమ్స్ ఇన్ టైమ్, ఈ హార్డ్లీ కమ్స్ ఇన్ టైమ్. ఈసారి మై సన్ డజన్ స్టే ఎట్ హోమ్ ఆన్ సండేస్. ఆదివారాలు వస్తే చాలా మాడు ఇంట్లో ఉండడు. ఇప్పుడు చెప్పండి. స్టేస్, థర్డ్ పర్సన్ సింగులర్ ఎస్మిస్ చేస్తున్నారు. మై సన్ హార్డ్లీ స్టేస్. ఇక్కడ డజంట్ అనేది నెగిటివ్ కదా, ఇది రాయకూడదు. స్టే అది సింగులర్ కాబట్టి ఎస్ పెట్టుకుంటాం. అది మై సన్ హార్డ్లీ స్టేస్. Yes. Yes. మై సన్ హార్డ్లీ ఏమా? హలో చెప్పు. నేను క్లాస్లో ఉన్నాను. మై సన్ హార్డ్లీ స్టేస్ ఎట్ హోమ్ ఆన్ సండేస్. మై సన్ హార్డ్లీ స్టేస్ ఎట్ హోమ్ ఆన్ సండేస్ అంటే సండేస్ వస్తే బొత్తిగా మావాడు ఇంట్లో ఉండడు అని లెక్క. క్లియర్? సో ఐ స్టడీ నథింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఇక్కడ ఐ హార్డ్లీ స్టడీ ఎనీథింగ్ ఫర్ ఎగ్జామ్స్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ హార్డ్లీ స్టడీ ఎనీథింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఐ హార్డ్లీ స్టడీడ్ ఎనీథింగ్ ఫర్ ఎగ్జామ్స్. అందుకని ఇలాగా ఈ పర్టికులర్ అసైన్మెంట్ ఏం చెప్తుంది? హౌ టు కన్వర్ట్ నెగిటివ్ ఇంటూ సెమీ నెగిటివ్. కానీ హార్డ్లీని ఎఫెక్టివ్గా వాడండి. ఫ్యూచర్లో వాడేటప్పుడు హార్డ్లీ కూడా వాడండి. యా శిరీష, డూ యూ రీడ్ న్యూస్ పేపర్స్? సార్ ఐ డోంట్ గెట్ టైమ్ సార్. ఐ హార్డ్లీ రీడ్ న్యూస్ పేపర్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఐ హార్డ్లీ రీడ్ న్యూస్ పేపర్స్ చెప్పాలి ఇక్కడ. ఐ స్టడీడ్ హార్డ్లీ, ఎక్కువగా హార్డ్ ఇటు పక్క రావాలి, సబ్జెక్ట్ వర్క్ మధ్యలో రావాల్సి ఉంటుంది ఎక్కువగా. ఓకే. అది ఫ్యూచర్ క్లాస్లో వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అని ఉంటుంది, అప్పుడు వస్తుంది. అంటే హీ షీట్ వచ్చినప్పుడు అది వాడాలి. ప్రొనౌన్ క్లాస్ ఉంటుంది కొన్నాళ్ళలో, అప్పుడు చెప్తాను. అంటే ఇక్కడ ఒకడు అడుగుతున్నారు, ఇక్కడ స్టే అన్నారు, ఇక్కడ స్టేస్ అన్నారు ఎందుకు అంటున్నారు ఇక్కడ. అంటే అమ్మ ఇక్కడ 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 డూ ఉంది కదా, ఈ డూకి ఈఎస్ కల్పిస్తున్నారు. డజన్ ఇక్కడ ఎస్ అక్కర్లా. ఇది పాజిటివ్ కదా, ఎస్ ముందుకు రావాలి. మై సన్ హార్డ్లీ స్టేస్. ఇది దీనికి అర్థం కావాలంటే మీకు ఇంకొక 3 days ఆగాల్సి ఉంటుంది, 3-4 days. ప్రొనౌన్ అనే కాన్సెప్ట్లో సూపర్ స్టార్, నాన్ సూపర్ స్టార్ అని ఒక వేరియేషన్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీకు. జస్ట్ కొంచెం ఒక 2 days వెయిట్ చేయండి. ఓకే, తీసేయచ్చా? సరే, అర్థమైంది కదా ఇది. మరి ఇలాంటిది నేను వేరేది ప్రాక్టీస్ మీకు వాట్సాప్లో పంపిస్తాను, మీరు చేయండి తర్వాత. అర్థం కాలేదు? ఇప్పుడు అసైన్మెంట్ చూసారు కదా, లైక్ దిస్. జస్ట్ ఐ విల్ సెండ్ యూ దిస్ అసైన్మెంట్. యూ కెన్ ఫైండ్ సమ్ 8 sentences. యూ కన్వర్ట్ దెమ్ యూజింగ్ హార్డ్లీ. దీన్ని హార్డ్లీలోకి మార్చండి. షీ నెవర్ యూజ్ కంప్యూటర్ ఫర్ హర్ ఆఫీస్ వర్క్. I don't use my mother tongue in seminars. The politicians don't fulfill their poll promises. ఇట్లాగ ఒక 8 items ఉన్నాయి, 8 sentences ఉన్నాయి నాన్న. హలో, జస్ట్ I'll keep this slide there on your WhatsApp group. Later on convert them into the sentences using hardly. Once you finish it, send the pic to our individual WhatsApp number. అంటే ఇది కంప్లీట్ అయితే ఇండివిజువల్ వాట్సాప్ నెంబర్ పంపించండి, మీకు ఆన్సర్స్ పంపిస్తాం, సరి చేసుకోండి, చెక్ చేసుకోండి. క్లియర్? రైట్. మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చా? ఇవి ఆన్సర్స్ అమ్మా, ఆన్సర్స్ చూస్తున్నాం అంతేగా. మరి అది కంప్లీట్ అయిన తర్వాత పిక్ తీసి పంపించాల్సి ఉంటుంది. క్లియర్? ఫైన్. నెక్స్ట్ వన్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ మరి ఆల్మోస్ట్ 8:30 అయింది కదా, అది రేపు స్టార్ట్ చేద్దాం. ఇంట్రాగేటివ్ రేపు స్టార్ట్ చేద్దామండి. ఇవాళ కంప్లీట్ అయింది ఏంటంటే కనుక assertive sentences. Assertive అంటే ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అండ్ ఫర్ నెగిటివ్ సెంటెన్సెస్ వీ డిపెండ్ ఆన్ ఆన్సర్స్ కనబడుతున్నాయి. రైట్. ఓకే, ఇంతకు విషయం ఏంటి?
సరే నెగిటివ్ అంటే మనం ఎక్కువ ఏం వాడతాం? నెవర్, ఓకే, డోంట్ ఆర్ డజంట్ ఆర్ నాట్, నథింగ్, ఇలాంటివి వాడతాం. అంటే ఇదే కాదు వేరే కూడా ఉన్నాయని చెప్పడానికే మీకు సెమీ నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటవి? హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, సెల్డమ్, టూ, ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అవును, పెట్టలేదు కదా, ఎదురు పెట్టారు? పెట్టక్కర్లేదు, అవసరం లేదు. అది తర్వాత వస్తుంది అన్న, కంగారు పడక. ఎస్ ఎక్కడ పెట్టాలి, పెట్టకూడదు, ఒక 2 days ఆగి వస్తుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ కాన్సెప్ట్. ఎనీ డౌట్స్?